పురాణ పురుషుడు 15వ అధ్యాయము. అది ఒక సుందర రాజభవనము, ఉత్తరాభిముఖము, పెద్ద ప్రవేశద్వారము గల ఎత్తైన ప్రాకారము. దాని లోపున చక్కని పూల తోటలు, ఫలవృక్షములు వనపాలకులచే భద్రముగా పెంచబడి ఉన్నవి. ఈశాన్య దిశలో ఒక చిన్న కోనేరు, దాని చుట్టూను చిన్న చిన్న మధుక వృక్షములు. మధురలో ఇప్ప పువ్వుల చెట్లు లేని ప్రాంగణము లేదు. అదృష్టమునకు ధనాకర్షణమునకు వాటిని పెంచుట మంచిదని అందలి వాస్తవ్యుల నమ్మకము. కారాగృహ ప్రాంగణమందలి కోనేటి దగ్గర పగలంతయు బాలబాలికలు తిరుగుచూ విప్ప పువ్వులను ఏరుకొనుచుందురు. నల్లగా పొడవుగా ఎండి రాలిపడియున్న ఇప్ప పువ్వులు చప్పరించుటకు తీయగా నుండి కొంచెము ఏనుగుల మదము వాసన కొట్టుచుండును. వానిని ఏరుకొనుటకు వచ్చిపోవు పిల్లలను కారాగృహ భటులు గాని అధికారులు గాని అడ్డగింపరు. ఉత్తమ రాజవంశ సంజాతులైన రాజబంధువులను సకల గౌరవములతో బంధీకృతులను చేయుటకు మాత్రమే ఈ ప్రాంగణమందలి కారాగృహము ప్రత్యేకింపబడినది. ప్రాకారద్వారము నుండి సుదూరముగా తోట నడుమనున్న కారాగార భవన సోపాన పంక్తి వరకు నడచినచో కాలికి మట్టి అంటకుండా రంగుల రాతి పలకల పేర్పుతో ఒక బాట కలదు. నగరమునందు లక్ష్మీపుత్రులై పురజనుల గౌరవ మర్యాదలను చూరగొనువారు అందలి బంధువులను చూచిపోవుటకు వచ్చుచుందురు. వారెక్కిన శకటములను చిన్న రథములను సూటిగా ప్రాకారము దాటి సోపాన పంక్తి వరకు వచ్చి నిలుచును. జ్యేష్ఠ శుద్ధ విదియ నాటి ఉదయము సూర్యోదయానంతరము 2 గడియల ప్రొద్దున ఒక 2 గుర్రాల శకటము వచ్చి ప్రాంగణమునందు నిలబడెను. పాలవంటి తెల్లని గుర్రములను పూల్చిన శకటము చిన్న శేషపర్యంకము వలె నిర్మింపబడి ఉన్నది. గుర్రముల వీపులపై బంగారు జరీ గల శ్వేతాంబరములు అలంకరింపబడి ఉన్నవి. ఆ రథము రాకకై ఎదురుచూచుచున్న ద్వారపాలకులును కావలివాండ్రును రథమాగినంతనే భక్తి వినయ సంభ్రమములతో ప్రాకారద్వార కవాటములు పూర్తిగా తెరిచిరి. గుర్రముల కళ్ళెములను పట్టుకొని సగౌరవముగా వెంట నడుచుచు రథమును లోనికి సోపాన పంక్తి దగ్గరకు కొనివచ్చిరి. కావలి వారిపై అధికారులు 3 వరుసగా నిలబడి అందొకరు రథము కవాటమును తెరచి సవినయముగా వారు హస్తసంజ్ఞ చేయగా లోపలి మెత్తని పరుపులపై వైభవముద్రలో ఆసీనుడైయున్న సుందర పురుషుడు ఒకడు పాదపద్మములను సుకుమారముగా రథము మెట్లపై నుంచెను. కావలివాండ్రు ఎత్తైన బల్లను కొనివచ్చిరి. ఆ వ్యక్తి నిదానముగా బల్లపై పాదములుంచి సోపాన పంక్తిపై నిలబడెను. దిగుచుండగా అతడు కప్పుకొనియున్న పట్టుశాలువ భుజములపై నుండి ముంజేతుల మీదికి జారెను. పద్మదళముల వన్నెగల ఆ శాలువపై శంఖచక్రములు తిరునామముల ముద్రలుండెను. అతడు శాలువా అంచులను కరాంగుళులతో జ్ఞానముద్రల వలె పట్టుకొని సవరించుకొని నిలబడి అచటి పై అధికారుల వైపు మాత్రము కటాక్షించి చూచి ఇంచుక మందస్మితము చేసెను. అతడు స్వఫల్గుని కుమారుడైన అక్రూరుడు. వారతనిని గౌరవ సంభ్రమములతో ఒక సుఖాసనమున కూర్చుండబెట్టిరి. ఇరువురు సవినయ సంభాషణలు చేయుచుండగా 3వవాడు లోనికి పోయి వసుదేవునితో చెప్పి వచ్చెను. వసుదేవుడు దాసీజనముచే పర్యంకములను ఆయత్తము చేయించెను. చేయించి ఎదురు వచ్చి అక్రూరుని లోనికి ఆహ్వానించెను. అక్రూరుడు మందహాస వికాస నేత్రములతో జాలిపడుచున్న ముఖ కవళికలతో వసుదేవుని హస్తద్వయమును పట్టుకొని లోనికి ప్రవేశించుచూ ఇట్లనెను. వసుదేవా, మీరిరువురును కుశలమా? దేవకి గర్భవతి అని విన్నప్పటి నుండి వచ్చి చూడవలెననుకొనుచుంటిని.
ఇది వరకు ఇట్టి సంతోషకరములైన వార్తలన్నీయు దుఃఖప్రదములుగా పరిణమించినవి. 7వ గర్భము కొన్ని మాసములు వృద్ధి చెంది వింతగా అదృశ్యమైనది. మరల 3 సంవత్సరముల తరువాత ఈ 8వ గర్భము సంభవించినదని వింటిని. ఈ మారు మీకు దైవబలమున్నదని నా హృదయము కూడా చెప్పుచున్నది. ఈ 8వ గర్భమున జన్మించిన సుతుడు కంసునికి అరిష్టము కలిగించునని అశరీరవాణి పలికినట్లు కూడా చెప్పుచున్నారు. భ్రమయో సత్యమో తెలియదు కాని కంసుడు కూడా వినినట్లే చెప్పెను. వసుదేవుడు: ఆసనమలంకరింపుడు. పరమ భాగవతోత్తములైన మీ దర్శనము మాకు శుభప్రదము. ఇట్లు పలికి వసుదేవుడు లోపలి నుండి దేవకిని తోడ్కొని వచ్చి అక్రూరునకు పాదాభివందనము చేయించెను. అక్రూరుడు ఆశీర్వదించెను. ముగ్గురు ఆసీనులైరి. వసుదేవుడు: పూర్వము నారాయణుడు 8వ గర్భ సంభూతుడై భూమికి అవతరించి ధర్మ సంస్థాపనము చేయునని ప్రసక్తముగా పరాశరులు చెప్పిరట. అశరీరవాణియు ఈమె 8వ గర్భమును గూర్చి పలికినది. మిగిలిన దుర్లభములైన అంశములెట్లున్నను ఈ గర్భమున జన్మించిన శిశువు చిరకాలము వర్ధిల్లి పెద్దవాడై మాకు గతులు కల్పించినచో మా జన్మ ధన్యమగును. అక్రూరుడు: నాకు కలిగిన భావము కూడా ఇదియే. లోకోత్తర విషయములెప్పుడునూ పొడుపు కథలుగా మాత్రము ఉండును. అవి మనకు బోధపడునవి కావు. ఈ శిశువు చిరంజీవియై మీకు మేలు చేకూర్చవలనని నేను ఆశంసనము చేయుచున్నాను. ఇట్లు పలికి అక్రూరుడు వసుదేవుని వైపు చూచెను. గవాక్షము నుండి ప్రభాత భానుకాంతులు చిందించిన బంగారపు నీరు వలె వసుదేవుని చుట్టూను పడుచున్నవి. ఆ కాంతులతో ఏర్పడిన తేజోమయమైన రూపమొకటి వసుదేవుని చుట్టూను అతని దేహమును తాకక పురుషాకృతి అయిన ఛాయగా కనిపించెను. అక్రూరుడు ఉలికిపడి చూచెను. తన గురువు పరాశరుని మాటలు దేవకీ వసుదేవుల యందు సత్యమగునా అనిపించినది. వెంటనే అక్రూరుడు దేవకి వైపు చూచెను. ఆమె కన్నులపైకి సూర్యకాంతులు గవాక్షము నుండి సూటిగా ప్రసరించుచుండెను. ఆ కాంతులు ఆమె కన్నులలో ప్రవేశించుచున్నట్లు అనిపించెను. ఆమె కనుపాపలలో ఒక అనిర్దేశ్యమైన తేజస్సు మిరిమిట్లు గొలుపుచునుండెను. క్షణములలో అక్రూరునకు దేవకి ముఖము కన్నులు కనిపింపలేదు. అచట ఒక తేజఃపుంజమున్నట్లు మనసునకు తోచెను. ఆ తేజస్సు నుండి రశ్ములు వెనుకకు మరలి వచ్చుచు సుదర్శనాయుధము తిరుగుచున్నట్లుండెను. గవాక్షము నుండి ప్రసరించుచున్న వెలుగుల జాళ్లలో ప్రయాణము చేయుచున్న ధూళి రేణువులు సుడులు సుడులుగా తిరుగుచూ ఒక సర్పాకారముగా గోచరించెను. ఆ సర్పమొక శయ్యగా దిగివచ్చుచున్నట్లు దానియందు సర్వాత్మకమైన ఆకాశ శరీరము రూపుగొనుచున్నట్లు కనిపించెను. ఆ మొత్తమొక శిశువై కిలకిల నవ్వుచున్నట్లు గోచరించెను. అక్రూరుడు తెలివి తెచ్చుకొని మరల దేవకి ముఖము చూచి ఇట్లనెను: శకునములన్నీయు శుభముగా తోచుచున్నవి. ఈ పుట్టబోవు శిశువు చిరకాలము వర్ధిల్లగలడు, మహిమాన్వితుడు కాగలడు. దేవకి: నాకు ప్రతి రాత్రమునందును ఒక శిశువు మందస్మితమూర్తి అయి పొడగట్టుచున్నాడు. ఒకమారు నీలమేఘములు శిశువుగా ఆకారము కట్టి నవ్వుచున్నట్లుండును. ఒకమారు నీలాకాశమునందు ఆ శిశువు రూపము కనిపించును. ఒకమారు సముద్రము కెరటముల రూపుగా కదలుచున్నట్లనిపించును. ఒకమారు ప్రదక్షిణావర్తములైన అగ్నులు శిశువుగా కనిపించును. ఎన్ని కనిపించినను కంసుడు విడిచిపెట్టినప్పుడు కదా మనము సంతోషింపవలసినది.
పూర్వము తొలిసారి నుండియు నేను గర్భము ధరించినప్పుడెల్లా అదియే రూపము కనిపించుచుండెడిది. కనుక ఇది శుభమో కాదో చెప్పలేము. అక్రూరుడు: నా మనస్సునకు శుభమనిపించినది ఈనాటి వరకును వ్యర్థము కాలేదు. ధైర్యం అవలంబింపుము. అనుదినము 3 వేళలయందు తదేక నిష్ఠతో శ్రీమన్నారాయణాష్టాక్షరీ మహామంత్రమును కుక్షియందు అనుసంధానింపుము. అదియే పంచాయుధమూర్తియై నీ గర్భమును రక్షింపగలదు. దేవకి నమస్కరించి ఇట్లనెను: మహాప్రసాదము, అవశ్యముగా అనుసంధానము చేసెదను. మొన్నటి బహుళ విదియ నాటి రాత్రి నారద మహర్షి తమ ఆగమనముచే మమ్మనుగ్రహించిరి. వారు వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రమునుపదేశించిరి. గర్భస్థుడైన శిశువు శిరస్సు మొదలు పాదముల వరకు కల 12 అవయవములను వాని మంత్రాక్షరములుగా న్యాసము చేసి జపింపుమనిరి. వారి ఆజ్ఞ కూడా శిరసావహించి తిని. అక్రూరుడు: సమయము వచ్చినప్పుడు అడుగకయే ఋషులు మంత్రవాక్కులను పలుకుదురు. అవియే మూర్తిమంతములైన ఉపదేశములు. అడిగినను కొందరికి ప్రసాదింపరు. అట్లేల చేయుదురో వారికే తెలియవలెను. వసుదేవుడు: మొన్నటి రాత్రి శతగోపుడు హిమాలయ యాత్ర చేసి వ్రజమునకు తిరిగిపోవచ్చు ఇటు వచ్చి ఇచటనే విశ్రమించెను. ప్రసంగవశమున నాకు మృగేంద్ర వాహనయగు దుర్గాదేవి స్తోత్రమునుపదేశించి వెడలిపోయెను. మొన్నటి ప్రభాతవేళ శతగోపుని సోదరుడైన హిమాలయ సిద్ధుడు మమ్ము చూడవచ్చెను. అతడు నాకు షడంగపూర్వకమైన విష్ణు మంత్రమును అస్త్రముగా ఉపదేశించెను. పూర్వము దానిని ధరించి ఇంద్రుడు విశ్వరూపుడైన త్రిశిరుడను రాక్షసుని వధించెనట. దేవకి: ఈ అష్టమగర్భము రక్షకై 3,000,000 దేవతలకు మ్రొక్కుచున్నాను. అక్రూరుడు: పర్యవసానము తప్పక శుభము కాగలదు. నేను ఉగ్రసేన మహారాజును కూడా చూచి ప్రసంగించి వెడలివత్తును. మరికొంతకాలము తరువాత మరల మిమ్ములను చూడవత్తును. ఇట్లని అక్రూరుడు వారి దగ్గర సెలవుగొని ఆ భవనము వెనుక వైపు నుండి ఉద్యానములోనికి నడచి కొంత దూరమేగి మరి ఒక భవనములోనికి ప్రవేశించెను. మేడ మెట్లెక్కిపోయి మేడపైనున్న ఉగ్రసేనుని కలిసికొనెను. దుఃఖాక్రాంతుడై వాతాయనము నుండి గగనము చూచుచూ కూర్చుండిన ఉగ్రసేనుడు అక్రూరుని చూచి లేచి నిలబడి కౌగిలించుకొని దుఃఖించెను. ఉగ్రసేనుడు: చూచితివా దైవయోగం ఎట్లున్నదో? నా కొడుకు నన్ను బంధించెనని నేను దుఃఖపడుటలేదు. నేను ఏ దుష్కృత్యము చేయనిచో ఇట్టివాడు నాకు కుమారుడై పుట్టుట ఎట్లని దుఃఖపడుచున్నాను. అక్రూరుడు ఉగ్రసేనుని కౌగిలించుకొని లేవనెత్తి ఓదార్చెను. అట్లెన్నడును భావింపకుము. దేవకి కూడా నీ పుత్రికయే కదా. ఎట్టి సుకృతము చేయనిచో ఆమె అష్టమ గర్భము మహిమాన్వితమెట్లగును? ఉగ్రసేనుడు: మహనీయుడగు వసుదేవుడు సాధుమూర్తి. అతడు నన్ను రాజ్యమిచ్చి గౌరవించి పట్టాభిషిక్తుని చేసెను. కన్న కొడుకు కారాగృహమున బంధించెను. వసుదేవుని సంకల్పములు పరమ పవిత్రములు, జగద్ధితములు. అతడు గోపాలక వృత్తిని, కర్షక వృత్తిని పునరుద్ధరించి గ్రామముల యందు భాగ్యదేవతకు పట్టము కట్టెను. భారత భూమిని జగన్మాతగా, హిమాలయ పుత్రిగా పూజించి సేవించెను. అంతకన్నా రాజర్షిత్వమేమున్నది? పూర్వము రాజర్షులు బ్రాహ్మణ క్షత్రియ తేజస్సులను పరాస్పరాశ్రయములుగా ప్రతిష్ఠించి పూజించిరి. మన యదువంశము బ్రాహ్మణ క్షత్రియ తేజోవాహినులకు సంగమము. అట్టి మన వంశము
వైశ్యుల సంపదతో త్రివేణీ సంగమముగా వసుదేవుడు ధర్మ సంస్థాపనము చేసెను. అట్టివానిని కంసుడు బంధించి దేశమునకు తీరని అపకారము చేసెను. తాను ధనతృష్ణతో లంచగొండి రాజ్యమును స్థాపించుకొనెను. నిర్భాగ్యునకు దౌర్భాగ్యుడు తోడు అన్నట్లు వానికి కేసి మంత్రాంగము తోడైనది. ఈ కేసి రెండావుల దూడ. ఇటు కంసునకు అటు ధృతరాష్ట్రునకు నమ్మిన బంటుగా పదవులను అనుభవించుచు తన సువర్ణములను తాను భద్రపరుచుకొనుచున్నాడు. దైవమే దిగివచ్చి చక్కబెట్టవలెను గాని ఈ మధురలో ధర్మము మరల నిలబెట్టుట ఇక మానవునకు సాధ్యము కాని పని. అక్రూరుడు: బాధపడకుము, కాలమొక రీతిగా నడువదు. కంసుడు కూడా అశరీరవాణి మాటలపై ఆవేశముతో ఇట్లు ప్రవర్తించెనే కాని సహజముగా దుష్టుడు కాడు. నేనతనితో సంభాషించి నిదానముగా పరిస్థితులను అనుకూలింపచేసెదను. మరల కొలది దినములలో నిన్ను చూడగలను. ఇట్లు పలికి అక్రూరుడు సెలవుగొని తిరిగి వచ్చి రథారూఢుడై తన గృహమును చేరెను. ఓ